ఈ నెల 28న తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారాయన. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని విమర్శించిన జగన్ చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 శనివారం పూజల్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారాయన. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారంటూ చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న శనివారం పూజల్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27న ఆయన తిరుమలకు వెళ్తూ ఉన్నారు. 28న రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న శనివారం పూజల్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ తిరుమల వెళ్లనున్నారు. ఈ నెల 27న ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. 28న తిరుమలలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇటీవల కాలంలో తిరుమల లడ్డూకి సంబంధించి వివాదాస్పదమైంది. టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారాయన. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని విమర్శించారు జగన్. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న శనివారం పూజల్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని ఆరోపించారు జగన్. మాజీ సీఎం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 27నే ఆయన తిరుమలకు వెళ్తూ ఉన్నారు. 28న స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది? జగన్ తిరుమలకు వెళ్లి అక్కడ పాప ప్రక్షాళన పూజలు అని చేస్తున్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, వారం రోజుల నుంచి లడ్డు కల్తీ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా
చర్చనీయాంశం. దాని మీద అంతా చర్చిస్తున్నారు మీడియాలో కానీ, అన్ని పార్టీలు కూడా దీని మీదనే మాట్లాడుతున్నాయి. కల్తీ జరిగిందని ఒకళ్ళు, కల్తీ జరగలేదని ఒకళ్ళు, దీనికి కారణం జగన్ అని ఒకళ్ళు, జగన్ సంబంధం లేదని ఒకళ్ళు. ఈ ఎపిసోడ్ లో జగన్ ని కార్నర్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న అభిప్రాయము. దీనికోసం జగన్ కూడా వ్యూహం మార్చుకున్నాడు. ఎక్కడైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో, ఎక్కడైతే కల్తీ ప్రసాదానికి తాను కారణం అని చెప్తున్నారో అక్కడికే వెళ్ళి, అంటే తిరుమలకే వెళ్ళి ఆ క్షేత్రంలోనే దేవుడు ముందే ఈ విషయాన్ని మాట్లాడే ఉద్దేశంతో సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన తిరుపతికి వెళ్ళారు. అంతకుముందు పాదయాత్ర ప్రారంభించడానికి. రైట్. మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 27న ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. 28న స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇటీవల తిరుమలకు సంబంధించిన లడ్డు వివాదాస్పదమవుతోంది. ఏపీ ప్రభుత్వం మధ్య అలాగే వైసీపీ మధ్య ఇది పెద్ద వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సెగ తాకింది, నేషనల్ మీడియాను కూడా తాకింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఈ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్ కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఈ నెల 28న ఆయన తిరుమల స్వామివారిని దర్శించుకోనున్నారు. చంద్రబాబు చేసినవన్నీ కూడా అసత్య ప్రచారాలంటూ జగన్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న ప్రక్షాళన పూజలకు ఆయన పిలుపునిచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. శనివారం పూజల్లో పాల్గొనాలని కోరారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెప్తున్నారని ఆరోపించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ ఉన్నారు ఫోన్లో. చంద్రశేఖర్. ఉదయశ్రీ, మొత్తానికి వారం రోజుల నుంచి తిరుపతి లడ్డు కల్తీ అయిందనే వ్యవహారం మీదనే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కొంతమంది లడ్డు కల్తీ జరిగిందని, అపవిత్రం జరిగిపోయిందని కొంతమంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారణమని ఇంకొక మంది, లేదు ఈ ప్రభుత్వమే కారణమని. మొత్తం రాజకీయంగా ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, దుమారం చెప్తుంది. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపించడానికి కూటమి, ముఖ్యంగా టీడీపీ, ఈ బీజేపీ, జనసేన వీళ్ళని కూడా జగన్ వైపు చూపిస్తూ జగన్ నే దోషిగా, జగన్ పార్టీని దోషిగా చూపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా అమీ తుమీకి సిద్ధమైనట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఈ రోజు పార్టీ నాయకులతో, సీనియర్ నాయకులు పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన అంబటి రాంబాబు వీళ్ళందరితో భేటీ అయిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వ్యవహారంలో మనం చేసింది తప్పేమీ లేదు, మనం ఉన్నప్పుడు ఎలా జరిగిందో, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఇప్పుడు అదే నిబంధనలు ఉన్నాయి, అదే నిబంధనల ప్రకారం నెయ్యి చేస్తున్నాము. కానీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా ఈ వ్యవహారాన్ని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనే వ్యవహారం టీడీపీ వైపు నుంచి, కుటుంబ ప్రభుత్వం నుంచి జరుగుతుందనేది వీళ్ళు అభిప్రాయపడ్డారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరుగా తిరుమల వెళ్ళడానికి సిద్ధమైపోయారు. 28న చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కూటమిలోని నేతలు కానీ ఈ లడ్డుకు సంబంధించి చేస్తున్న దుష్ప్రచారం మీద పాప ప్రక్షాళన చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలిపించారు. అదే రోజు అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆయన 27 తారీఖు రాత్రికి తిరుమల చేరుకుంటారు. 28 తారీఖు ఉదయాన్నే ఆయన దేవదేవుడిని దర్శించుకొని కిందకు వస్తారు. అక్కడ ఎటువంటి పూజలు కానీ, ఎటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రెస్ మీట్లు కానీ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు. కేవలం ఈ జరుగుతున్న వ్యవహారాన్ని గమనించాలనేది మనసులో ఆయన దేవుడిని కోరుకుంటారనేది పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది ఆసక్తికరమైన పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఏ సెంట్రిక్ గా అయితే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ఏ సెంట్రిక్ అయితేనైతే చంద్రబాబు మీద కానీ, చంద్రబాబు నాయుడు కూటమి నేతల మీద కానీ ఆరోపణలు చేస్తున్నారు, అదే పాయింట్ లో వెళ్లి ఆయన దర్శించుకోవడానికి పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2009కి ముందు ఆయన ఎప్పుడు తిరుమల వెళ్ళింది లేదు. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్న తర్వాత పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యాడో, ఆ పాదయాత్ర చేయడానికి ముందు తిరుమల వెళ్లి మొదటిసారిగా తిరుపతిలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత గరుడ సేవకుప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి, ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన మీద వచ్చిన ఈ ఆరోపణలను దేవుడికే చెప్పడానికి, దేవుడి దగ్గరే తన భావాన్ని చెప్పడం కోసం వెళ్తున్నాడని చెప్తున్నారు. ఇది ఆసక్తికరమైన పరిణామంగా మనం భావించవచ్చు. ఈ వ్యవహారం మీద మనం 2 గంటల క్రితమే బ్రేకింగ్ ఇచ్చాము. 28వ తేదీన
తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారని, దాని మీద పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆయన తిరుమలకి వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి అక్కడ మేము చేసిన మార్పులు చూడొచ్చు అని చెప్తూనే అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వాలి. పరమతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ, హిందువులు కాని వాళ్ళు ఎవరైనా కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 17వ నెంబరు గ్యాలరీ దగ్గర ఈ డిక్లరేషన్ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ లో జగన్మోహన్ రెడ్డి సంతకం చేసి వెళ్ళాలి అని ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఎవరైనా పరమతానికి సంబంధించిన వాళ్ళు తిరుమలకు వెళ్లిన సమయంలో ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకసారి గతంలో ఎప్పుడైనా డిక్లరేషన్ ఇలా ఇచ్చి ఉంటే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదనేది తిరుమలకు సంబంధించిన వ్యవహారాల్లో అనుభవం ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఆసక్తికరమైన పరిణామంగా చూడొచ్చు. మామూలుగా అయితే తిరుమలకి ఇలా రాజకీయ నాయకులు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రావడం ఎంత మామూలు అవుతుంది. కానీ జగన్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయో తిరుమలకు సంబంధించి అక్కడికి ఆయన వెళ్తున్నారు. ఆ తర్వాత 2 రోజులకి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. ఆయన కూడా 30వ తారీఖు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో మొత్తం ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. ఏమీ లేని దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ తిరుమల ప్రాశస్తాన్ని, తిరుమల లడ్డూకున్న ప్రాధాన్యాన్ని, ప్రయారిటీని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. ఇది ఈ మొత్తం లడ్డూ ఎపిసోడ్ లో ఒక కీలకమైన మలుపుగా మనం చూడొచ్చు. ఉదయశ్రీ, జగన్ తిరుమల టూర్ అనేది సాఫీగా సాగుతుందా లేదనేది కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే ఆయన పార్టీ నాయకులందరూ కూడా పొలం తిరుమలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి భారీ సంఖ్యలో జనం అక్కడికి వస్తారు. కాబట్టి మొన్న కరుణాకర్ రెడ్డి తిరుమలకి వెళ్ళి అఖిలాండం దగ్గర ప్రమాణం చేయబోతున్న సందర్భంలోనే పోలీసులు ఆయన అడ్డుకొని ఆయన మీద కేసు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రమాణాలు కానీ అలాంటి మిగతా కార్యక్రమాలు ఏమి చేయకుండా కేవలం దర్శనానికి మాత్రమే తాను వెళ్తున్నానని చెప్తున్నారు. కాబట్టి దానికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి పరిమితులు ఉంటాయి, అనుమతులు ఉంటాయి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి వదిలేస్తారా, లేకపోతే ఇంకేదైనా ఆంక్షలు కానీ అడ్డంకులు కానీ ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాడు. అమీదుమికి సిద్ధమైనట్టుగా ఉన్నారు. ఎక్కడైతే తాను విమర్శలు ఎదుర్కొంటున్నారో అక్కడికే తాను వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఆయన 28వ తేదీ ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆయనకి ఏ దర్శనం ఇస్తారో కూడా మనం చూడాల్సి ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ చంద్రశేఖర్. మాజీ సీఎం జగన్ తిరుమల వెళ్లనున్నారు. ఈ నెల 27న తిరుమలకు వెళ్లనున్నారు. 28న స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమల లడ్డూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలకు సంబంధించి మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. తిరుమలకు వెళ్లి పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారు.